అగ్రిమెంట్ నెంబర్ ఎఫ్సి అన్ని వస్తాయి. ఏమి తెలుసా, బయట పక్కన బోర్డు రాయాల, ఓనర్ పేరు, చాసీ నంబరు, ఐసీ నంబరు అన్ని అవి ఉంటాయి. ఏం రాస్తారు? లేవు అంటే లేవంట, ఉన్నా కానీ లేవు. దాని ఫైన్ ఎంత తెలుసా? 100 రూపాయలు, 500. మేము 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాం, అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు. ఎండి యాక్ట్ ఉంది. అందుకే నేను హైకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి. ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడోడు నీ బస్సు పట్టుకున్నారో ఇమ్మన్నారు. నేను ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేసిన, ఒక్కొక్కరికి 12,000 కట్టి అదేదో చలాన కట్టి ఇచ్చేసినాను. నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో. ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమనుకో, చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాడు నాకే. బట్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు. దీంట్లో సీతారామాంజనేయులు మెయిన్. సీతారామాంజులు వదలను. వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, ఈయన డిటిసి శివప్రసాద్, అందరూ బ్రేకింగ్ బెటర్లో మీ ఇళ్ల కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈరోజు నేను బస్సు కొనాలి, 50 లక్షలు కావాలి. నా బండ్లు అన్ని సిలువు పట్టి టైర్లు మొత్తం అయిపోయింది. దాడి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చుతారు ఆడ పార్క్ చేసి ఉంటే. ఎవరంటే నేను నష్టపోయినా పర్వాలే, నా భార్య, నా కోడలు, ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాలతో ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా? నేనైతే చెప్తున్నా, ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాడ్ ఎంక్వైరీ, మా డిటిసి ఎంక్వైరీ చేయి. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్, నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్, ఈడ ఒక ఆడాయం ఉంది, అలా కన్నా గలా కానీ ఇంట్లో ఎట్లా కట్టుకున్నావు? అట్టిక ఏం రాసావు? ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా? సీజ్ చేస్తావు బండిని. నువ్వైతే బాగా కులకాల ఇంట్లో కులుక్కుంటావా? నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ చెప్తానా, మీ ఇండ్ల కాడ కూర్చోడి కాంపిటీషన్ కట్టించుకుంటా. మీ చేతులు అయితే ఆగే పోలీసు లేదు, గాలీసు లేదు. నేను న్యాయం కోరుతాను. అగ్రిమెంట్ నెంబర్ ఎఫ్సి అన్ని వస్తాయి. ఏమి తెలుసా, బయట పక్కన బోర్డు రాయాల, ఓనర్ పేరు, చాసీ నంబరు, ఐసీ నంబరు అన్ని అవి ఉంటాయి. ఏం రాస్తారు? లేవు అంటే లేవంట, ఉన్నా కానీ లేవు. దాని ఫైన్ ఎంత తెలుసా? 100 రూపాయలు, 500. మేము 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాం, అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు. ఎండి యాక్ట్ ఉంది. అందుకే నేను హైకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి. ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడోడు నీ బస్సు పట్టుకున్నారో ఇమ్మన్నారు. నేను ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేసిన, ఒక్కొక్కరికి 12,000 కట్టి అదేదో చలాన కట్టి ఇచ్చేసినాను. నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో. ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమనుకో, చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాడు నాకే. బట్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు. దీంట్లో సీతారామాంజనేయులు మెయిన్. సీతారామాంజులు వదలను. వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, ఈయన డిటిసి శివప్రసాద్, అందరూ బ్రేకింగ్ బెటర్లో మీ ఇళ్ల కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని.
ఈరోజు నేను బస్సు కొనాలి 50 లక్షలు కావాలి. ఆ బండ్లు అన్ని సిలువు పట్టి టైర్లు పై మొత్తం అయిపోయింది. దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చుతారు ఆడ పార్క్ చేసి ఉంటే. ఎవరంటే నేను నష్టపోయినా పర్వాలే, నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాలతో ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా? నేనైతే చెప్తున్నా, ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన దాట్ ఎంక్వైరీ మా డిటిసి ఎంక్వైరీ చేయండి. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఈడ ఒక ఆడాయం ఉంది, అలా కన్నా గలా కానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు? అట్టిక ఏం రాసావు? ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా? సీజ్ చేస్తావు బండిని. నువ్వైతే బాగా కులకాల ఇంట్లో కులుక్కుంటావా? నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ చెప్తానా, మీ ఇంట్లో కాడ కూర్చోండి కాంపిటీషన్ కట్టించుకుంటా. మీ చేతులైతే ఆగే పోలీసు లేదు, గాలీసు లేదు. నేను న్యాయం కోరుతాను. అగ్రిమెంట్ నెంబర్ FC అన్నీ వస్తాయి. ఏమి తెలుసా, బయట పక్కన బోర్డు రాయాల, ఓనర్ పేరు, చాసీ నంబరు, IC నంబరు అన్నీ అవి ఉంటాయి. ఏం రాస్తారు? లేవు అంటే లేవంట, ఉన్నా కానీ లేవు. దాని ఫైన్ ఎంత తెలుసా? 100 రూపాయలు, 500. మేము 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాం, అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు. MD యాక్ట్ ఉంది. అందుకే నేను హైకోర్టుకు పోయినా. హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి. ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడో నీ బస్సు పట్టుకున్నారో ఇమ్మన్నారు. నేను ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేసిన, ఒక్కొక్కరికి 12,000 కట్టి అదేదో చెలాడ కట్టి ఇచ్చేసినాను. నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో. ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమనుకో, చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాడు నాకే. బట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు. దీంట్లో సీతారామాంజనేయులు మెయిన్. సీతారామాంజనేయులు వదలను. వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, ఈయన DTC శివప్రసాద్, అందరూ బ్రేక్ ఇన్స్పెక్టర్లో మీ ఇళ్ల కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈరోజు నేను బస్సు కొనాలి 50 లక్షలు కావాలి. ఆ బండ్లు అన్ని సిలువు పట్టి టైర్లు పై మొత్తం అయిపోయింది. దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చుతారు ఆడ పార్క్ చేసి ఉంటే. ఎవరంటే నేను నష్టపోయినా పర్వాలే, నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాలతో ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా? నేనైతే చెప్తున్నా, ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన దాట్ ఎంక్వైరీ మా డిటిసి ఎంక్వైరీ చేయండి. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఈడ ఒక ఆడాయం ఉంది, అలా కన్నా గలా కానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు? అట్టిక ఏం రాసావు? ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా? సీజ్ చేస్తావు బండిని. నువ్వైతే బాగా కులకాల ఇంట్లో కులుక్కుంటావా? నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ చెప్తానా, మీ ఇండ్ల కాడ కూర్చోండి కాంపిటీషన్ కట్టించుకుంటా. మీ చేతులైతే ఆగే పోలీసు లేదు, గాలీసు లేదు. నేను న్యాయం కోరుతాను.